నేనైతే ఇప్పుడే చూసి వస్తున్నాను బ్రో, చాలా బాగా అనిపించింది. మంచి ఫన్, ఒక జాతిరత్నాల రేంజ్లోనే ఉంది సినిమా. ఇదైతే పెయిడ్ రివ్యూ కాదు, సినిమా నేను నార్మల్ ఆడియన్గా చూసేసి వచ్చాను. చాలా బాగా అనిపించింది బ్రో. మరి ఎందుకో కావాలని బాగాలేదని చెప్తాను. మరి బాగాలేదని చెప్తే ఫేమస్ అయిపోతారని చెప్తారో నాకైతే అర్థం కాదు. నేను జీరో ఎక్స్పెక్టేషన్తో వచ్చా. శ్రీ విష్ణు దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఓం భీమ్ భూషణ్ చూసాక ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తాం? కామెడీ. అదైతే ఫుల్ ఎంజాయ్ చేసాం బ్రో. పెయిడ్ రివ్యూలు నమ్మకండి, ఇంట్లో కూర్చొని చెప్పేవాళ్ళు అస్సలు నమ్మకండి. ఈ పెద్ద పెద్ద రైటర్స్ ఉంటారు కదా, మన రగడ, మైదర్ రివ్యూ, టైవ్యూ, ప్లీజ్ ఆ జోనర్లో మీరు సినిమాలు చూస్తే మీరు సినిమాలు బతకవండి. పూల చొక్క వీళ్ళకి తెలివి ఎక్కువైపోయి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకి అర్థం కాదు. మన ఆ రేంజ్ చూసి రేటింగ్ ఫిక్స్ అవ్వకండి. నార్మల్గా అదే అన్న, ఇంట్లో కూర్చొని రివ్యూలు నమ్మకండి అన్న. నార్మల్ ఆడియన్గా వచ్చానన్న, ఒక ఫ్యామిలీ మ్యాన్, 3 పిల్లలు ఉన్న తండ్రిగా పోయి సినిమా చూశానన్న. సినిమా చాలా బాగా అనిపించింది. అంతసేపు నవ్వి చచ్చి వచ్చాము, బయటకు వచ్చి బాగాలేదంటారు ఏందన్న. క్లైమాక్స్ ఒక్కటే చిన్న డిసప్పాయింట్, సిల్లీగా అయిపోయింది అనిపించిందే కానీ సినిమా మాత్రం జాతిరత్నాల రేంజ్లో ఉందన్న. మీరు పెద్ద రివ్యూలో నమ్మారంటే మాత్రం సినిమాలు చచ్చిపోతాయన్న. ఏ బోర్ అన్న, ఎవడన్నా చెప్పింది చెత్త నా కొడుకుని రివ్యూలు నమ్మకండి. సినిమా చూసిన సేపు ఈయన కూడా రిపోర్టర్, నువ్వు నవ్వి చచ్చావు కదయ్యా. మళ్ళీ పెయిడ్ రివ్యూలు నమ్మకండి ప్లీజ్. సినిమాని సంపాదించారు వాళ్ళు ఇంట్లో కూర్చొని. ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా రివ్యూలు, ఒక ఆకలితో ఉన్నవాడికి బిర్యానీ దొరికితే ఆ బిర్యానీ టేస్ట్ తెలుస్తుంది, రోజు తినేవాడికి బిర్యానీ టేస్ట్ ఏం తెలుస్తుంది బొంగు. అట్లా సినిమాలు వీళ్ళు పెద్ద సినిమాలు అన్ని చూసి అదే జోనర్లో సినిమా కావాలంటే రావన్న. కామెడీ సింక్ లేదన్న, ఎవడన్నా చెప్పింది. ఇప్పుడు జనరేషన్ కామెడీ, అది ప్రెసెంట్ కామెడీ అన్న. హారర్ కూడా పర్ఫెక్ట్ హారర్ అన్న. అంటే ఇంతకుముందు చూసిన సినిమాలాగా ఒక కామెడీ సినిమా, హారర్ సినిమా ఎలా ఉండాలో అలాగే ఉంది. మీలో ఎవడన్నా సరే సినిమా చూసి బాగలేదు, ఈయన కొడుకు తప్పు చెప్పారా అంటే నేను మాట్లాడతా అన్న. సినిమా చాలా బాగుందన్న. పిచ్ బుక్ రివ్యూలు అన్ని నమ్మకండి. ఇదైతే పెయిడ్ బ్యాచ్ కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారన్నా. మీరు వాళ్ళ దాకా రానిస్తే కదా ఏదో ఒక రివ్యూ. ఇప్పుడు ఎవడో చెప్పేసి సినిమా దెంగిందని ఇంకా అయిపోయా. ఒక శ్రీ విష్ణు చిన్న హీరో, అలాంటి రివ్యూలు ఇంటే ఇంకెవడొస్తారు థియేటర్కి? సినిమా ఎవడైతే నేను చెప్తున్నా, కాలేజ్ స్టూడెంట్స్కి ఒకటే చెప్తున్నా, ఇది మీ సినిమా. ఒక ప్రేమలు సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేసావో, జాతిరత్నాలు చూసి ఎంత ఎంజాయ్ చేసావో, ఈ సినిమా చూసినా కూడా అట్లే ఎంజాయ్ చేస్తావు. థ్యాంక్స్ అన్న.